గైస్ మనకి టేబుల్స్కి ఒక నేమ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, SQL కోర్సు టాస్క్ అని మనం 2 టేబుల్స్ క్రియేట్ చేసాము. సో ఈ నేమ్స్ని మనం ఎలా చేంజ్ చేయాలని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ SQL కోర్స్ అని ఉంది కదా, నాకు ఈ SQL కోర్స్ అనే టేబుల్ నేమ్ బదులు అది ఎలా చేంజ్ అవ్వాలి అంటే SQL కోర్స్ ఓకేనా ఫర్ బిగినర్స్ అని పడాలి. ఇలాగ నేను టేబుల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏం క్వైరీ ఉందంటే ఆల్టర్ అని ఇవ్వాలి, టేబుల్ అండ్ దెన్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓల్డ్ టేబుల్ ఏమి ఇక్కడ SQL కోర్స్. సో ఇక్కడ నేను SQL కోర్స్ అని ఇస్తున్నా. దాని తర్వాత రీనేమ్ అని ఇవ్వాలి. అదే కదా కాన్సెప్ట్. రీనేమ్ అంటే ఈ ఓల్డ్ టేబుల్ని రీనేమ్ చేయాలి. ఎలా రీనేమ్ చేయాలి అంటే రీనేమ్ టు ఇది ఇవ్వండి, కొత్త నేమ్. మీరు కొత్త నేమ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది ఇవ్వండి, లాస్ట్లో సెమీకోలన్. సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్, కాన్సెప్ట్ ఏమి అంటే రీనేమింగ్ ద టేబుల్. అంటే టేబుల్కి ఆల్రెడీ ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ బదులు ఇంకో కొత్త నేమ్ ఏదైనా పెట్టుకునే దాన్ని రీనేమింగ్ ద టేబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో SQL కోర్స్ అని ఒక టేబుల్ ఉంది, ఇక్కడ మనం క్రియేట్ చేసాం. నాకు ఈ SQL కోర్స్ బదులు SQL కోర్స్ ఫర్ బిగినర్స్ అని చేంజ్ చేయాలి, ఆ టేబుల్కి చేంజ్ చేయాలి. అప్పుడు నా దగ్గర ఉన్న క్వైరీ ఏది, ఇది ఆల్టర్ టేబుల్. ఇక్కడ ఓల్డ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓల్డ్ టేబుల్ నేమ్ ఏది SQL కోర్స్. దాని తర్వాత మనం ఇవ్వాల్సింది రీనేమ్ అండ్ దెన్ టు ఇక్కడ న్యూ టేబుల్ నేమ్ ఇవ్వాలి. న్యూ టేబుల్ నేమ్ నేను ఏం పెట్టాలనుకుంటున్నా, SQL కోర్స్ ఫర్ బిగినర్స్ అని పెట్టాలనుకుంటున్నా. సో ఇలాగ ఇచ్చి దీన్ని రన్ చేస్తున్నా. అంతకంటే ముందు గైస్, దీన్ని రన్ చేసే కంటే ముందు మనము ఫస్ట్ టేబుల్స్ చూద్దాం. ఈ డేటాబేస్లో ఏమేమి ఉన్నాయో ఈ లైన్ని కాపీ చేసుకుంటున్నా ఓకేనా. సో ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని రన్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ నేమ్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు ఏమున్నాయి, టేబుల్ నేమ్ SQL కోర్స్ అని ఉంది. ఈ కోర్సెస్ అనే డేటాబేస్లో SQL కోర్స్ అని టేబుల్ నేమ్ ఉంది. ఇదే కదా నా టేబుల్ నేము. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను దీన్ని రీనేమ్ చేస్తున్నా. ఈ ఆల్టర్ని సెలెక్ట్ చేసా, ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందో లేదో చూద్దాం. లాస్ట్లో గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది. ఇప్పుడు నేను మళ్ళీ షో టేబుల్స్ అని రన్ చేస్తున్నా ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది నాకు టేబుల్ నేము. ఇంతకుముందు నాకు ఏం కనిపించింది, SQL కోర్స్ అని కనిపించింది. ఇప్పుడు SQL కోర్స్ ఫర్ బిగినర్స్ అని కనిపిస్తుంది. అంటే టేబుల్ నేమ్ చేంజ్ అయ్యిందా. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే రీనేమింగ్ ద టేబుల్ నేమ్ అంటాం. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి గైస్, టేబుల్ ఇలా రీనేమ్ చేసినప్పుడు మనకు టేబుల్లోని కాలం నేమ్స్ చేంజ్ అవ్వవు, సేమ్ ఉంటాయి. అలానే టేబుల్ ఒక డేటా ఉంటుంది కదా, ఆ డేటా కూడా చేంజ్ అవ్వదు, అంతా సేమే ఉంటుంది. జస్ట్ ఈ టేబుల్ నేమ్ జస్ట్ టేబుల్ నేమ్ మాత్రం చేంజ్ అవుతుంది అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఈ క్వైరీని గుర్తుపెట్టుకోవాలి, ఆల్టర్ టేబుల్ అనేది.